హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే పార్ట్ 5 తీస్తున్నాం వీడియో. సో ఇక్కడనే ఇప్పుడు మంచి లవ్ సీన్, ఎంట్రీ సీన్ అయిపోయింది. సంగీత హాఫ్ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆమె హాఫ్ సారీ మొత్తం నేనే సెలెక్ట్ చేస్తున్నా, అంటే ఏ వీడియోకి ఎట్లాంటి అని. ఆమెకి సెలెక్షన్ ఏం రాదు, డమ్మీ. ఆ హెయిర్ స్టైల్ కూడా నేనే చెప్తాను, ఇట్లా 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 చేసుకోవాలి. లిప్స్టిక్ కూడా నేనే చెప్తున్నా, ఈ లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఎవరు హెయిర్ స్టైల్ చెప్పేది? ఎవరు నీకు? నాకు ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బేసిక్గా ఇక్కడికి వచ్చినాం. ఆటో ఆల్రెడీ పెట్టి మార్నింగ్ సీన్ తీసినాం. వెన్నుగానికి ఇస్తాను బ్లాగ్. చేతికి వచ్చింది ఫోన్ ఇప్పుడే. అదేదిరా అశ్విని దొరికిందా? తెలీదు నాకు. అయ్యే ఎడున్నాడ కెమెరా ఉన్ను కీస్. ఈ రెండు అమ్ముతే 10 లక్షలు వస్తాయి. ఇది 10 లక్షలు వస్తాయి. ఇవి రెండు ఈడ కీస్ ఉన్నాయి, అది ఉన్నది. ఇది ఈ రోజు ఇదే డ్రెస్ ఈ రోజు ఇప్పుడు నీకు ఇట్లా చెప్పిపోతా. అది పోతే లేట్ అయిందని సార్ తిడతాడు. సార్ తిడితే నీ నాకు జాబ్ వద్దు ఏమద్దు అని చెప్పేసి ఆ దోస్తుతో ఇట్లా మాట్లాడుకుంటాడు. మాట్లాడుకుని 5 రూపాయల కోసం సాయంత్రం తర్వాత అమ్మా తోడు ముక్కిస్తావచ్చా నేను ఆయన అరే ఎక్కడ చెప్పేసి వేరేదిరా గొడవ. నీకు నువ్వు ఆటో ఎందుకు కొనుక్కున్నావు? ఆటో ఎందుకు మళ్ళీ నడుపుతాను అని లొల్లి. నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నావు? నాకు చెప్పవా అని లొల్లి. సంగీతం సాగర్ నాకు చెప్పకుండా ఆటో ఎట్లా నడుపుతాను అసలు? ఫ్రస్ట్రేషన్ ఉండు. అరే ఆటో బంద్ అయ్యరా కదేమంటది దీని అమ్మ. సాగర్ నాకు చెప్పకుండా మళ్ళీ ఆటో ఎందుకు తీసుకుంటారా? ఏ అన్న సీరియస్ ఆటో ఎందుకు తీసుకుని మళ్ళీ ఈ సాగర్ నాకు చెప్పకుండా మళ్ళీ ఆటోని తీసుకున్నాడు. ఒక్కడే పడుతుంది. ఏ రాదు 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 రాదు. దీన్ని నేను చూసుకుంటాను, మీరు చేసుకోండి. అరే వక్కలు కూడా బయటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటారు. ఫ్రెండ్స్ ఒక ఘోరం జరిగింది ఏంటి తెలుసా? మనవాడు ఒక్క నిమిషం ముందు వస్తే ఐస్ క్రీమ్ వచ్చు. రాజేష్ తెలుసు కదా, ఇంత మాత్రం ఉంటాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ లేకుంటే అన్న చిక్కిపోతుందా? చూడండి ఫ్రెండ్స్, హీరోయిన్ ఆడ కూర్చుంటా ఫోన్ ఏమో చూసుకుంటే తింటాను ఐస్ క్రీమ్. ఎన్ని తింటాను అక్క? ఏం ఐస్ క్రీమ్? అది మేక తింటావా? మేక కొవ్వుతో తయారవుతుంది, తింటావా? కొవ్వు కొవ్వు నిజమా అన్న? మేక కొవ్వుతో తయారవుతుందా? పందికో తింటాను. మంచిగా ఉన్నారా పందికో? మంచిగా ఉన్నారా పందికో? ఏం చెప్తాను అవన్నీ? ఆ కుందేలు పళ్ళతో దాన్ని తిన్నట్టేమో. దాన్ని అనగనగా ఒక పిల్లగాడు, ఆ పిల్లగానికి ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ లేక కట్టె పుల్లలు అలా నవ్వుతుండు. అనగనగా ఆ పేదోనికి మీరు సబ్స్క్రైబ్ చేస్తే 4 పైసలు వస్తే ఐస్ క్రీమ్ తింటాడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు పెద్ద పేదోడు, వీనికాడ పైసలు లేక రూపాయి ఐస్ క్రీమ్ కొనుక్కునేది కాస్త పేదోడు కాస్త 25 రూపాయల ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటాడు.
ఫ్రెండ్స్ సంగీతగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లకెళ్ళి అరవింద్ అన్న చింట నత్తారు గేట్ తీసుకొని మళ్ళా సరే చేసుకో అరవై నువ్వు దగ్గర అన్న ఇక్కడ మీ డాడీ చూసి ఇట్లా కూర్చొని ఆపి రెడీ 1 2 3 యాక్షన్ అయిపోదా బాబు బాపు అట బాపు బాబు మొన్న నుండి పిన్ని 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 క్యారెక్టర్ లేకుండా ఓకే పిన్ని పిన్ని అంటారు నెక్స్ట్ నువ్వు బావ వాళ్ళ ఇంటికి పోయా నేను చీపిగా దుమ్ములు ఎత్తాను ఇలా పడతాను లెన్స్ ఖరాబ్ అవుతుంది అరే అది ఉడితే వచ్చింది నువ్వు తీస్తావా చాలు 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 బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ అరవింద్ అన్న వాళ్ళు వస్తాను సాయంత్రం ఆడ సంగీత అక్కడ విని ఆడు ఉన్నాడు స్టూల్ వేసుకొని కూర్చుంటాను అట్లా ఇట్లా హ్యాండిల్ ఇవ్వ కనుక్కుంటా తిప్పాలి నువ్వు బరాబర్ కూర్చో అన్న ఓకే మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈరోజు సీన్స్ అయితే దగ్గర పడ్డాయి ఇంకొకటే సీన్ మిగిలింది సో ఆ సీన్ చేయడం కోసం మనం ఇప్పుడు మన ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో టీమ్ మెంబర్స్ అందరు ఇలా ఉన్నారు చూడండి రా ముఖాలన్నీ మాడిపోయినాయి మన అక్క మాత్రం మేకప్ గట్టిగా వేసింది కాబట్టి మాడిపోలే ఎలిగిపోతుంది సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కింద కామెంట్ చేయండి అందులో మేము ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వీడైతే ఎప్పుడు దాన్ని ఒత్తుకుంటా ఉండి దాన్ని చిన్న కొట్టిండు లవ్ యూ అవునారా సట్టారా వారా జోక్ రా వీడియో అలా డిస్టర్బ్ చేస్తే వేసిన ఫ్రెండ్స్ గట్టిగా తిట్టినా వీడియో అలా డిస్టర్బ్ చేస్తా మొత్తం వీడియో అంటే విని తిట్టినా మరి విని తింటా నేను అబ్బా బాబు ఇప్పుడే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయినాక రమ్మన్నాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాం అవునా బుజ్జి ఛాన్స్ అయిపోయింది వచ్చి మరి రాజేష్ స్కూల్ నుంచి ఎలా వచ్చిండు నవ్వుతాను చూడు వాడు ఎట్లా దాచుకుంటాను నింద శక్తి రాజీ ఎంతసేపు అవుతుంది రా నువ్వు వచ్చి మొహమైనా కడుక్కోలేదా రా ఆ మిసాల కూడా మెల్లగా అది మీసాలు వస్తాను మీసాలు నల్లగా ముక్కుకేమో పూసుకున్నావు ఇంకో 10 రోజులు అయిపోతాయి బాపు అప్పుడు రమ్మన్నాం అందరు రేసుడి నీకు ఎన్నిసార్లు చెప్పాలా టేక్ నచ్చినప్పుడు లావు తీయకురా అని మళ్ళీ నేను ఆ డైలాగ్ చెప్తా అంటే కూడా మాట్లాడుతా అంటాడు ఆ ముందు పనులు ఉత్తే ఎప్పుడు సరుకు అందుకుంటే ఇక
కొంతమంది అయితే వీడియో తీసినప్పుడు ఫోన్ వాడొద్దంటే వినిపించుకోరు, ఫోన్ వాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు. నా వాచ్ గంట రాజు వాళ్ళ మమ్మీ అటు వెళ్తాను. ఫ్రెండ్స్ స్వీట్ల కోసం వీళ్ళ లొల్లి, తర్వాత నువ్వు వీళ్ళ లొల్లి. తర్వాత నువ్వు తీసుకో చిన్నకు. 1 2 3 యాక్షన్. దాగా నువ్వు ఇప్పుడు ఇంట్లో సుంచినట్టు ఇప్పుడు నువ్వు అటు పెడితే నువ్వు నచ్చి నువ్వు తీసుకో. ఒక్కడు తీసుకో. రెడీ 1 2 3 నవ్వుకుంటూ ఉండాలి. యాక్షన్. నువ్వు ఇట్లా నువ్వు తీసుకో. అలా తినిపిస్తావా? నేను తినిపియా. తినిపి. నువ్వు కూడా తీసి నువ్వు కూడా నోట్లో పెట్టు. నువ్వు కూడా కొంచెం సుంచి పెట్టు నోట్లే. అట్లా పెడితే మళ్ళీ నువ్వు తినలేవు దాన్ని. సుంచి పెట్టు, మరదలు పెట్టినాక నువ్వు పెట్టు. యాక్షన్. స్మైల్ తోటి. అల్లుడు చూడండి ఎప్పుడు తినట్టు గడ్ల కోసం కొనుక్కుంటారు. ఇది పోతే చూస్తే నాకెందుకు రా. కెమెరా బంద్ చేసి నాకు వాడబడ్డది. షూట్ పెరిగిందా సీట్లు? నా ఫేవరెట్. నేను ముట్టుకున్నప్పుడు గుంజుకున్నాడు పోరాడు. కొంచెం ప్లీజ్ చాలు. ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు. ఒక అంగితకి ఒక బ్రేక్, అందరికి బ్రేక్ కాదు. నీళ్ళు అడుగు. దీవరా నాకు నీళ్ళు కావాలి. కకృతి వాళ్ళు. టైం దొరికితే ఫోను ఫోను ఫోను. మా దాంట్లోనే నాదొక ఫోటో నీ దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టు అంటే పైసలు ఇవ్వ అంటాను. ఏమన్నారు? ఎందుకు వచ్చేనే అడిగిన అట్లా. ఎంత 10 రూపాయల 20 రూపాయల 50 రూపాయల వచ్చి అడిగిన మాట చూసారా? ఇంత ఒక ఫోటోను జస్ట్ ఆమెకు 150 ఎంతరా? 1 lakh. నీ ఫాలోవర్స్ ఎంత? నీ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు? నేను చూడలే. 148 ఏమో ఉండే. 149 ఫాలోవర్స్ లా దాంట్లో మా అరవింద్ ఫోటో పెట్టానంటే ఎంత ఇవ్వన్నావు? 15,000 అడుగుతుంది. 15,000 అంటే ప్రమోషన్లు సిద్ధమని చెప్తాంది. జగన్ అంటాంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాంది, కంప్యూటర్లు అంటాంది, ల్యాప్టాప్లు అంటాంది. ఎన్ని లక్షలు తీసుకుంటా అనవేంది వాళ్ళకంచెల్లి. సో ఫ్రెండ్స్ టైం అయితే 1:30 అవుతుంది. మేము ఎవ్వరం తింటాం చూడు. ఒకసారి పట్టుగానే కూర్చున్నాం మేము. వీడంటే స్కూల్ అనేది తినొచ్చిండు. హాఫ్ డే స్కూల్ వేసిండు. నేను తింటలేను. ఇక తింటాంది అన్నం వేస్తాంది. ఇక జ్వరం వచ్చిందని కూర్చోబెట్టి తిండి పెడతాం. ఏం చేయాలి? సంబుద్ధించా అది. సో ఫ్రెండ్స్ ఇక్కడనైతే షూట్ అయిపోయింది. మళ్ళీ ఇంటికాడ తీసినాం. సో మళ్ళీ అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నది. హాఫ్ సారీ అవపడుతుంది కదా. విలేజ్ ఊరు. మన హీరో డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఆమె అర్ధ గంట చేసింది. 1 గంటలకు కూర్చున్నది తిందామని. ఇప్పుడు 2 అవుతుంది. సో అటు పోయినాక మళ్ళీ అక్కడ కలుద్దాం. ఏంటంటే ఈమె పని లేకపోతేనేమో తొందర లేట్ చేస్తుంది. పని ఉంటే 10 నిమిషాలు కట్టుకుంటుంది. అది మన 10 నిమిషాలు. చూడు ఒకసారి డ్రెస్ చూపించి. సహకరిస్తలేదన్న బాడీ పెయిన్స్ ఉన్నాయి నాకంతా. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్. అవును ఫ్రెండ్స్, అర్థం చేసుకున్నాం కాబట్టి ఏమంటలేము ఫ్రెండ్స్. లేకుంటే ఉరికిత్తు నాట వెనుక. బాయ్ బాయ్ చెప్పి బాయ్.